ప్రేమ, నమ్మకం గల ప్రభువైన యేసునామములో శుమ్ములు పలుకుతూ, మరొక శిలువ ధ్యానాన్ని మరి ఈ దినాన చెప్పుకుంటూ, ముందుగా కొన్ని బంగారు పలకలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుందామండి. మరి ఎన్నో జీవిత సత్యాలు, ఆత్మీయ సత్యాలు బంగారు పలక ద్వారా, శిలువ ధ్యానాల ద్వారా ఇంతవరకు మనం నేర్చుకుంటూనే ఉన్నాం. ఇంకా మరిన్ని నేర్చుకోవడానికి ఈ శిలువ ధ్యానాలు మనకు చాలా ఆత్మీయ మేలు చేస్తున్నాయని నేను రూఢిగా నమ్ముతూ కొనసాగిస్తున్నానండి. అది ప్రభు మనకిచ్చిన ఈ మంచి అవకాశాలను మనం వాడుకుందాం. మరి ప్రభువు మరి చాలా విషయాల్లో మనల్ని ప్రేమిస్తూ చక్కని అనుభవాన్ని ఇస్తున్నారు. మరేట ఆలోచించిన వారిలో ఆవేశం ఉండదు. ముందు చూపు లేని వారికి ఆలోచన ఉండదట. అయితే మరి మనకి ఆలోచన చెప్పేది మన ప్రభువే. మనకు ఆలోచనాకర్త అగు దేవుని రాత్రింబగళ్ళు ఆయన స్తుతిస్తానంటాడు భక్తుడు. అన్నీ చెప్పుకునేలా స్నేహం ఉండాలి. అన్నీ పంచుకునేలాగా మన బంధాలుండాలి. మరి అందుకనే ప్రభు దగ్గర మన బంధాలన్నీ, మన ప్రేమలన్నీ చెప్పుకుంటాం. ఈ రోజుల్లో ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ. ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి. ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద. ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత. అందుకనే సంతుష్టి సహితమైన దైవభక్తి లాభదాయకం కదా! జీవితం అనే పుస్తకంలో ప్రతి పేజీ మనకు నచ్చేలా ఉండదు. కొన్ని పేజీలు గుండెలు గుచ్చుకునేలాగా ఉంటాయి. కొన్ని మనల్ని హెచ్చరించేగా ఉంటాయి. అది తప్పదు. ప్రభు మనల్ని హెచ్చరిస్తూ, గద్దిస్తూ సాగిపోతాడు. మరి అదృష్టం అంట అమ్మ లాంటిది. కష్టం లేకుండా ప్రతిఫలాన్నిస్తుంది. అనుభవం అనేది నాన్న లాంటిది. కొట్టో, తిట్టో జీవితంలో పాఠాలు నేర్పిస్తుంది. అమ్మ నాన్నని మించిన ప్రేమతో మన ప్రభు ప్రేమిస్తున్నాడని నమ్ముకోవాలి. మరి అవసరంలో వచ్చే పొగడ్తలకు, అవమానంతో వచ్చే పొగడ్తలకు తేడా తెలుసుకోకుండా పొంగిపోకూడదు. ఆ రెండిటికి తేడా మనకి జ్ఞానము, వివేకము, జ్ఞానం ఇచ్చే దేవుని దగ్గరే దొరుకుతుంది. మరి మనం ఆ అనుభవం ప్రభు మనకి జ్ఞానావగాహాలనిచ్చే దేవుడన్నారు కదా! రాసుకున్న విధంగా పుస్తకం ఉంటుందేమో గానీ, ఊహించినట్టుగా మాత్రం జీవితం ఉండదు. జీవితం మనకి సృష్టించిన దేవుని చేతిలో ఉంది. బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి కానీ, బంధాలే బాధలుగా మారితే బ్రతుకు బలహీనమైపోద్దని గుర్తుపెట్టుకోవాలి. మరి ఆహ్, తల్లిదండ్రుల నీడలో ఉన్నంత కాలం కాలం విలువ తెలియదు. బాధ్యతలంటే ఏంటో చదువయిపోయేదాకా తెలియదు. సమాజం అంటే విలువంటే మరి కష్టాలొచ్చేదాకా తెలియదు. మరి కష్టాలొచ్చేదాకా జీవిత విలువ తెలియదు. చదువయిపోయేదాకా సమాజ విలువ తెలియదు. తల్లిదండ్రులు నీడలో ఉన్నంత కాలం మనకి కాలం విలువ, బాధ్యతలంటే తెలియదు. కానీ ప్రభు మనకు అన్నీ నడిపించే దేవుడు. తల్లిదండ్రులను మించి సృష్టికర్తను మనం ఆధారపడితే ఎవరి మనసు ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతితో మనల్ని నడిపిస్తాడని గుర్తుపెట్టుకోవాలి. మరి మాటల్లో ఎవరిని కించపరచటం చాలా తేలిక కానీ, మరి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన ప్రభు మనకిచ్చేటువంటి చక్కని మరి మాటలు ఆయన దేవుడు మన కోట వంటివాడు. ఆయన మనల్ని బాధల నుంచి తప్పించడంలోనే కాదు, బాధల మధ్యలో కూడా ఆయన ప్రేమ నుండి మనల్ని ఏది వేరు చేయలేనంత బలమైన కోటగా ఉంటారు. మరి సిఎస్ లూయిస్ చెప్పారు. మరి ధైర్యంగా ఉండమని దేవుని ఆజ్ఞ మన బలము మరియు మన సంకల్పంపై ఆధారపడింది కాదు. మనతో పాటు నడిచే దేవుని సాన్నిధ్యంలోనే ఉంది. దేవుడు మనల్ని ముందుకు పిలిచి తర్వాత విడిచిపెట్టేవాడు కాదు. విధేయతతో కూడిన మన ప్రతి అడుగు వెనకున్న మరి ఆయన సన్నిధి మనకు నిజమైన బలం. ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఇమ్మానుయేలుగా ఉంటాడు. ఆస్వాల్డ్ చాంబర్స్ అన్నారు. అయితే కృతజ్ఞతతో నిండిన హృదయము తన జీవితంలో జరిగిన ప్రతి మేలు వెనక దేవుని చూస్తూ ఆయన మహిమపరుస్తుందని ఏడబ్ల్యూ టోజర్ అన్నారు. తర్వాత దేవుని సన్నిధే విశ్వాస యొక్క గొప్ప కవచము జాన్ పైపర్ అన్నారు. తర్వాత ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యాన్ని దేవుని ఆత్మ ఇస్తుందని మన బిల్లీ గ్రహాం గారు అన్నారు. మన క్రైస్తవ జీవితంలో చూపే మంచితనం మరియు ప్రేమ దేవుని సత్యమైన విశ్వసనీయతను ప్రతిబింబింపజేస్తాయని జాన్ స్పోర్ట్ అన్నారు. అయితే దేవుని శిక్షణతో కూడిన గద్దింపు మనకు ఔషధం లాంటిది, మెడిసిన్ లాంటిదట. అది మనల్ని గాయపరుస్తున్నట్టుగా అనిపించినా ఆయన ఉద్దేశ్యం మనల్ని శిక్షించడానికి కాదు గానీ సరిచేయడానికే. రిచర్డ్ బాక్సర్ మనకు ప్రభు సరిచేయడం మనకు చాలా అవసరం. మరి మరి చాలామంది సిలువ గురించిన విమర్శ ఎలా ఉంటుందంటే, క్రీ సిలువ ఎందుకు 3 మేకులతో వేలాడిన ఈయన
ఎందుకు వెంబడిస్తారు ఇంతమంది అని ప్రశ్న వస్తుంది. అది ఎందుకు సిలువ అవసరమైంది అని దాని విలువ ఒక భక్తుడు చాలా చక్కగా చెప్పారు. అంటే ఏంటంటే, క్రీస్తు మరణం బలహీనత కాదు. అది వింతైనది. మరి ఎవరో చేసిన హత్య కాదు. అది స్వచ్ఛందంగా, ఉద్దేశపూర్వకంగా చేసిన త్యాగం. ఆయనను తప్పించుకునే శక్తి లేక కాదు. మత్తయి 26:53లో నేను తండ్రిని అడిగితే అనేక దూతలను పంపగలనని దేవుడే సవాల్ చేశాడు క్రీస్తే సిలువలో. సిలువ నుండి దిగలేకపోయాడని కాదు, దిగకూడదని దృఢంగా నిశ్చయించుకున్నాడు. శ్రమ పడటానికే ఇష్టపడ్డాడు. అందుకే గెత్సెమనే తోటలో మరి ఎవరు క్రీస్తు గురించి వెతుకుతూ ఉన్నప్పుడు, నేనే క్రీస్తునని ముందుకొచ్చి శ్రమ పడటానికి ఆయనే వాలంటీర్‌గా ముందుకు రావడం ఎంతో ఆశ్చర్యకరం. మానవాళిని రక్షించుకోవడానికి, ప్రాణం అర్పించుకోవడానికి సిద్ధపడే ఉన్నాడాయన. ఆయన పాపమునకు శిక్ష కావాలి. అది మరి రోమా 6:23లో పాపమునకు జీతం మరణమే కదా! దాన్ని తప్పించడానికే క్రీస్తొచ్చారు. మరి క్రీస్తు పరిశుద్ధుడు, న్యాయవంతుడు. పాపం శిక్షించబడకపోతే దేవుని న్యాయం నిలవదు. న్యాయం నిరూపించడానికే క్రీస్తొచ్చాడు. అది తప్పకుండా పాపం శిక్షించబడాలి. మరి నిజంగానే సిలువలో దేవునికి న్యాయము, క్రీస్తు ప్రేమ కలుసుకున్నాయి. ఈ పాయింట్ చాలా గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క న్యాయము, క్రీస్తు ప్రేమ సిలువలో కలుసుకున్నాయి. 2 కొరింథీ 5:21 పాపము తెలియని ఆయనను మన కొరకు పాపం చేశాడు. ఆయన యందు మనము దేవుని నీతిగా చేయబడినట్లు మనం పొందవలసినటువంటి ఆ శిక్షను క్రీస్తు శిలువపై భరించాడు. అందుకే క్రీస్తుపై విశ్వాసం ఉంచిన వారికి క్షమ, రక్షణ లభిస్తుంది. మనకు క్షేమము, మేలు, పరలోక ప్రాప్తి లభిస్తుంది. మరి సిలువ బలహీనత గుర్తు కాదు. దేవుని ప్రేమ, న్యాయం కలుసుకున్న స్థలం అని చెప్పుకుందాం. కథ అప్పుడే సమాప్తం కాల. క్రీస్తు మృతుల్లో నుండి లేచాడు. 1 కొరింథీ 15:3, 4లో పాపం మరియు మరణంపై విజయం సాధించబడింది. సి సిలువ విజయ సాంకేతికము. ఆ సిలువలో అద్భుతమైన విలువలున్నాయి. మనం ఎన్నో నేర్చుకుంటున్నాం. సిలువలో విజయం ఉంది. అయితే సిలువలో నేను నిన్న కూడా చెప్పాను. ఆకారపు సిలువ, ఆచారపు సిలువ, ఆధ్యాత్మిక సిలువ. ఆధ్యాత్మిక సిలువను మనం ఆ సిలువ యందే ముక్తి బలము చూచితిరా అన్నాడు. ఆయన సిలువ యందు మాత్రమే అతిశయిస్తా అని పౌలు అన్నాడు. సిలువలో అవమానము, శ్రమ, మరణము తప్పదు. 1 కొరింథీ 1-13 వరకు మరి మరి రక్షించబడే వారికి దేవుని శక్తి. మరి యూదులు, గ్రీకులు వాళ్ళందరూ కూడా మరి గమనిస్తూనే ఉన్నారు సిలువను. అయితే రక్షింపబడే వారికి సిలువను గ్రహించే శక్తిని దేవుడిస్తాడు. రోమా 6:14లో పాపమునకు లోనైన వారు కారు. 1 కొరింథీ 1:13లో అంధకార సంబంధమైన అధికారం నుండి సిలువ కార్యము రాజ్య నివాసులుగా చేస్తూ దేవుని శక్తిని ఆశ్రయించేటట్టుగా మనకు సహకరిస్తుంది. యూదులు సూచనలు అడుగుతున్నారు. మరి గ్రీకు వారు జ్ఞానం అడుగుతున్నారు. మనమైతే సిలువను మోయబడిన క్రీస్తును మనం ప్రకటిస్తున్నాం. ఆయన సిలువ శక్తిని ఆశ్రయిస్తున్నాం. మరి మరట సిలువ క్రైస్తవునికి నీతి, జ్ఞానము, పరిశుద్ధతట. అయితే గతి 1:4 అది విమోచన కార్యము. ఇది కార్యాలకేమో పరిశుద్ధత కావాలి, మనసుకేమో జ్ఞానం కావాలి, హృదయానికేమో నీతి కావాలి, ప్రాణానికేమో విమోచన కావాలి. సిలువను జ్ఞాపకం చేసుకొని మరి దేవుని రొట్టి, ద్రాక్షారసం మనం తీసుకుంటున్నాం కదా! ఆయన అడుగుజాడలో నెరవేర్పు చూడాలి. మరట 1 పీటర్ 2లో కూడా మంచి అడుగుజాడలు నడవాలని చెప్పారు. మరట ప్రవచనాలు 351 నెరవేరినాయంట. 22 కీర్తనలోనే 18 ప్రవచనాలు. దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు డైరెక్ట్‌గా ఉందన్నమాట. మరి ఒక ఆయన అంటారు 22, 23, 24 అధ్యాయాలట. 22 అధ్యాయమేమో మంచి కాపరి. ఆయన ప్రాణం పెడతాడు. 23లోనేమో గొప్ప కాపరి. ఆయనేమో మంచి శాంతికరమైన జలం వద్ద నడిపిస్తాడు. 24 ఏమో ప్రధాన కాపరి. మళ్ళీ ఆయన తగిన కాలంలో తిరిగొస్తాడు. క్రీస్తు మరి 9 గంటల నుంచి 3 గంటల వరకు ఆయన ఫస్ట్ 3 మాటలు కూడా మొదటి భాగంలో ఆయన చెప్పారు. తర్వాత 12 గంటల తర్వాత 4-7 వరకు ఆయన మాట్లాడారు. అయితే మొదటి 3 మరి 7 క్రీస్తుని 7 శ్రమలకు గురి చేశారు. లూకా 22లో మొఖం మీద కొట్టి ఆయనను ప్రవచించమని చెప్పారు. యోహాను 18లో ప్రధాన యాజకుడు అరచేతుల్లో కొట్టారు. మత్తయి 26లోనేమో మొఖంపై ఉమ్మేశారు. మత్తయి 27లోనేమో కొరడాలపై కొట్టి బరబ్బని విడుదల చేయమని కేకలేశారు. 27లోనేమో మత్తయి తలపై కొట్టారు. తలపై ఎందుకు కొట్టారంటే ఆ 4 అంగుళాల యొక్క ముళ్ళ కిరీటము తలపై దిగాలని
రక్తం కారాలని ఉద్దేశపూర్వకంగా తలపై కొట్టారు. మరి 27, 29లో తలలో దిగగొట్టి ఆ రకంగా భయంకరంగా శుభమని చెప్పి అవమానకరంగా ఆయన్ని బాధపెట్టారు. ఇది శారీరక హింస అయితే, మానసిక హింస ఏంటంటే వాళ్ళు యోహాను 18లో మరి మొదట అన్నా దగ్గర తీసుకెళ్లారు. తర్వాత కైప, తర్వాత ఏమో 26 మత్తయిలో సన్హెడ్రిన్ సభ దగ్గర అక్కడ 70 మంది ఉంటారు కదా, అక్కడ తర్వాత పిలాతు దగ్గర పంపించారు. లూకా 23లో తర్వాత హేరోద్ దగ్గరికి వెళ్ళారు. హేరోదేమో నాకు ఈ గోలొద్దు బాబు అని మళ్ళీ పిలాతు దగ్గరికే పంపించేశాడు తిరిగి. అక్కడ పిలాతు భార్య ఈయన నిరపరాధని చెప్పిన తర్వాత ఏమి తోచక చేతులు కడుక్కొని ఈయన ఈయన నిరపరాధని చెప్తూ కూడా మనుషులకు భయపడి రాజీపడి సిలువకు అప్పగించేశాడు. ఆ కేకలే గెలిచాయి. అయితే సైనికులు మరి మరి ఇద్దరు దొంగల మధ్య అపహసించి మరి ఒక దొంగ రక్షించబడ్డాడు అనుకోండి. ఈ సిలువ ద్వారా మనకి ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. ఎఫెసీ 2:16లో ద్వేషమును సంహరించాడు. కొలస్సీ 1:20లో రక్తముచే సంధి చేశాడు. తండ్రికి మానవునికి సమాధానపరిచాడు. కొలస్సీ 2:14లో మరి రుణము చెల్లించాడు. మరి రుణపత్రాలని చేయి వ్రాతతో తుడిచివేశాడు. బాండ్ పేపర్ వైట్ పేపర్గా మార్చేశాడు, క్లీన్ చేసేసాడు. కొలస్సీ 2:13లో అడ్డంకులు తొలగించాడు. శత్రువులను నిరాధారం చేశాడు. తర్వాత టెటలిస్టాయ్ అంటే ఏంటంటే పనంతా ముగించామని రైతు పంటంతా వచ్చాక గట్టిగా కేకేస్తాడట. అలాగే చిత్రకారుడు పటమంతా వేసి టెటలిస్టాయ్ అంటే అది ముగించాను అని చెప్తాడట. అలాగే క్రీస్తు సిలువలో టెటలిస్టాయ్ అన్నట్టుగా సమాప్తమైంది, కంప్లీట్గా ముగించానని చక్కగా చెప్పటం జరుగుతుంది. తర్వాత టోజర్ గారు అంటారు, భక్తుడు సిలువను అర్థం చేసుకున్నవాడు జీవితాన్ని అర్థం చేసుకున్నవాడట. సుందర్ సింగ్ గారు అంటారు, సిలువ పరలోకానికి తాళం చెవి, అది ఉపయోగించడానికి మార్మస్ పొందిన వాళ్ళే అవసరం అవుతారు. తర్వాత జాన్ మార్క్ ఆర్థర్ ఆయన సిలువపై క్రీస్తు మరణము పాపుల కొరకు జరిగిన ప్రత్యామ్నాయం, అంటే మనకు బదులు క్రీస్తు సిలువ మరణం పొందాడని అర్థం. మార్టిన్ లూథర్ అంటాడు, పాపపై విజయం సాధించటము మరి మరి అదే స్థలము కలవరి సిలువ. జాన్ స్టార్ట్ ఏమంటాడు, సిలువ అనేది దేవుడు మనకు నేను ప్రేమిస్తున్నానని చెప్పే మాట అటండి. అది సిలువ అంటే మనం దేవుడు ప్రేమిస్తున్నా అని చెప్పడానికి ఉండే నిలయం. టోసర్ అంటాడు, మన నశింప చేయకుండా మన స్వార్థాన్ని నాశనం చేసే దేవుని మార్గమే సిలువ. మరి మన గర్వాన్ని అణిచే నిజమైన జీవితానికి నడిపించేది, మన బ్రతుకులను మార్చేది బైబిల్ గ్రంథమే. మనకి ఈ కర్ర దెబ్బలు, ఈ స్క్రాచింగ్ అంటారటండి, ఈ ఈ కొరడా దెబ్బలు కొట్టడం. ఆ కొరడా దెబ్బలు కొట్టడంలో మరి గొర్రె ఎముకలు ఎండిపోయినాయి, తర్వాత సీస పెంకులు, గోళి లాంటి అవన్నీ కొరడాలకి కట్టి అది 9 చీలికలు ఉండే దాంట్లో, అంటే 39 దెబ్బలు కొడితే 9 ఇంటూ 39. కొందరేమో 14 భాగాలు జరిగినాయి, 14 ఇంటూ మరి 16 ఇంటూ 39 అన్ని దెబ్బలు కొట్టారని చెప్తారు. 9 అయినాయి, 16 అవని, 14 అవని, ఇంటూ 39 అన్ని 39 కొరడా దెబ్బలు కొట్టడం. 39 కొరడా దెబ్బలు ఎందుకంటే మన శరీరంలో 39 రోగాలు ఉన్నాయంట. మరి యెషయా చెప్పిన రీతిగా 39 మరి ఆయన మన రోగాలను భరించాడు, మన వ్యసనాలను సహించాడని చెప్పుంది కదా. అందుకని 39 రోగాల్ని భరించడం కోసం 39 దెబ్బలు ఆయన సిలువలో కొట్టబడ్డాడు. తర్వాత చార్లెస్ స్పర్జన్ ఒక మాట అన్నాడు, పాపానికి ఔషధమే క్రీస్తు రక్తం, విరిగిన హృదయాలను బాగు చేసే స్థలమే సిలువ స్థలము. వాచ్మన్ని మన పాత సిలువలో ముగుస్తుంది మన పాత చరిత్ర, పునరుద్ధానంతో లేస్తుంది. తర్వాత 1 పేతురు 2:22లో ఆయన పాపం ఏమీ చేయలేదు. ఆయన 1 యోహాను 3:5లో ఆయన పాపమేమీ లేదు, పాపం ఎరిగిన వాడు. ఆకాశం మీద వాక్యం నిలకడగా ఉంది. క్రీస్తు అన్యాయపు నీరు పొందాడు, ఘోర మరణశిక్ష పొందాడు. మరి మత్తయి 20:28లో మరి శ్రమించి మరణం పొందాడు. సిలువ పెడిన క్రీస్తును ప్రకటిస్తున్నామని పౌలు అన్నాడు. సిలువ విలువ మనం తెలుసుకోవాలి. రక్షించబడుతున్న వారికి సిలువ శక్తి. ఇప్పుడు నేను ప్రాముఖ్యమైన భాగంలోకి వస్తున్నానండి. క్రాస్లో ఎంత మంచి మాటలు ఉన్నాయో చూద్దాం. CROSS. ఒక భక్తుడు CROSSని ఒక రకంగా వర్ణిస్తే, ఇంకొక భక్తుడు CROSSని మరొక భాగంతో వర్ణించాడు. ఈ రెండు కూడా చూసుకుందాం. సి అంటే సి స్టాండ్స్ ఫర్ కర్స్, ఆయన మన కొరకు శాపంగా చేయబడ్డాడు.
ఆర్ రిప్రోచ్ అంటే నిందించబడ్డాడు, అన్యాయంగా నిందించబడ్డాడు, రిప్రోచ్ ఆర్. సి అంటే కర్స్, శాపంగా చేయబడ్డాడు. ఓ అంటే ఆర్డీల్ అంటే అగ్ని పరీక్షకు గురయ్యాడు, అది భయంకరమైన అగ్ని పరీక్ష ఆయనకి. ఎస్ అంటే సెపరేషన్, తండ్రి నుంచి ఆయన సెపరేట్ అయ్యాడు, ఆయన హస్తము దూరం అయిపోయింది, దూరం అయిపోయాడు. దేవా అందుకు విడిచావు అన్నాడు కదా. ఇంకొక ఎస్ అంటే మనం చూసుకుంటే అది సెంటెన్స్డ్, ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. మళ్ళీ చెప్తాను, CROSS. సి ఫర్ కర్స్, ఆర్ ఫర్ రిప్రోచ్, ఓ ఫర్ ఓర్డిల్, ఎస్ ఫర్ సెపరేషన్, ఎస్ ఫర్ సెంటెన్స్. అంటే శాపంగా నిందించబడి, అగ్ని పరీక్షకు గురయ్యి, తర్వాత సెపరేట్ చేయబడి అన్యాయపు తీర్పు పొందాడు. ఆయన మన కోసం శాపమయ్యాడు. గలతి 3:14. అది శిలో విలువ మనం గ్రహించాలి. శిలో విలువ ఎన్నో సిరులు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొక భక్తుడు అన్న మాటను మళ్ళీ చెప్పుకుందాం. సి సి ఫర్ కంపాషన్. కంపాషన్ అంటే కనికరము. దేవుడు మరి ఆకలేసి కొండ మీద ప్రసంగం చేసినప్పుడు చక్కటి మాట అండి, హీ మూవ్డ్ విత్ కంపాషన్. ఆయన కదిలింపబడ్డాడంట ఆకలి చూసి వాళ్ళది. అది ఆయన కనికరం గల దేవుడు. దాన్ని ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఆ తర్వాత సిఆర్ రిడెంప్షన్, ఆయన విడుదల, పాపము నుంచి మనకు విడుదల కలిగించాడు. ఓ అందరికి తెలిసిందే ఒబీడియన్స్. ఫిలిపి 2:5 నుంచి దాసుడు స్వరూపం ధరించుకున్నాడు, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. తర్వాత ఎస్ ఫర్ శాంక్టిఫికేషన్ అంటే ఆయన పరిశుద్ధపరిచే అనుభవం కలిగినటువంటి గొప్ప క్రీస్తు మనకి. తర్వాత చివరిదిగా ఎస్ ఫర్ సక్సెస్, విజయోత్సాహంతో ఆయన సిలువను జయించాడు. ఆయన సిలువ పైన INRI అని రాయబడద్ది. అది 3 భాషల్లో, అరమిక్, గ్రీక్, లాటిన్లో. నజరేయుడని యేసు యూదుల రాజు అని అర్థం అన్నమాట. అది ఎగతాళిగా రాసిదా అది విలువే. అది ఆ టైంలో మనకి ఏం జరిగిందండి, ఎగ్జిక్యూటింగ్ పెయిన్, ఆయన బాధను ఆ మాటగా చెప్పారటండి. శిలో మన అద్భుతం. మరి పగలే చీకటి అయిపోయింది. దేవాలయం చీర 60 అడుగులు, 20 అడుగుల వెడల్పు, మందం కలిగినటువంటి ఆ తెర పైనుండి కిందకి, కింద నుంచి పైకి కాదు, పైనుండి కిందకి. అది దేవుడే అది దాన్ని తెర క్రీస్తు మరణం ద్వారా మనకు పరిశుద్ధ స్థల ప్రవేశానికి అది చింపబడిందండి. తర్వాత ఒక అక్కడ అంటండి చరిత్రాత్మకమైన మాట అయినా, క్రీస్తు కార్చండి రక్తం యొక్క చుక్క అక్కడ ఉన్నట్టు చూస్తుంది. అక్కడ సులువు మీద దగ్గరున్న గుడ్డివాడి కళల్లో పడి అది చూపు వచ్చిందట. అది చూసి శతాధిపతి నిజముగా ఆయన దేవుని కుమారుడు అని అనటానికి అక్కడ తన 100 మంది సైనికులు కూడా ప్రభుని నమ్మటానికి అవకాశం జరిగిందని చరిత్రకారుడు చెప్పాడు. అయితే క్షమించు అనే మాట, ఆయన చూపిన సహనం, ఆయన మౌనం, ఇదంతా గమనించిన శతాధిపతి చక్కగా ఒప్పుకున్నాడు. మరి సి ఫర్ కంపాషన్ అన్నవాడు సమ్రైజ్. మరి దేవుడు చెప్పినటువంటి ఉపమానాల్లో మంచి సమరయుడిది మంచి ఉపయోగకరమైనటువంటి చక్కని సందేశం. మరి అందరూ యాజకుడు లేవీడు తప్పించుకు వెళ్ళిపోతే దొంగల బారి మీద పడ్డవాడుకు మంచి సమరయుడు వాడిని ఎంతో సంరక్షించాడు కదా, కనికరంతో చేశాడు ఆయన. తర్వాత క్రీస్తు కూడా మరి భోజనం పెట్టేటప్పుడు కూడా కనికరం చూపించాడు వాళ్ళ ఎడల. ఇంకొకసారి కూడా మరి గొర్రెలు మరి వారు కాపురు లేని గొర్రెల్లాగా ఉన్నారు ఈ ప్రజలందరని ఆయన కూడా మార్కు 6:34లో కనికరంతో ఊగిపోయాడట. ఆ తర్వాత 6 అంటే విమోచన అనుకున్నాం కదా, మరి అమూల్యమైన రక్తంతో 1 పేతురు మరి 1:18లో మరి అమూల్య రక్తంతో మనల్ని విమోచించాడు. కొరడా దెబ్బలు మరి ఈ రకంగా శరీరాన్ని చీల్చే అనుభవాలను ఎదుర్కొన్నాడు ఆయన మన కోసం. అగ్ని పరీక్ష సహించాడు. మరి పరిశుద్ధ శాంక్టిఫికేషన్ అంటే పరిశుద్ధపరచుకోవడం, సక్సెస్ అంటే విజయాన్ని ఇచ్చాడు. సాక్ష్యము ద్వారా విజయము, సిలువలో గొప్ప కార్యము, పాపం ఓడిపోయింది, ప్రాచీన స్వభావం మారిపోయింది. 1 కొరింథీ 5:18లో క్రీస్తులో నూతన సృష్టి చేయబడింది. విజయ పతాకము క్రీస్తు సిలువను మరి సైతాను యొక్క తలను చితగొట్టిన అనుభవాన్ని మనం అక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం ఇంకా యోహాను 5:24లో నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచేవాడు విజయంను పొందుతాడు, విజయ శిలువ శక్తిలో అధికారం ఉంది. రోమ 6:6లో పాపం నాకు దాసులు కాము. మరి అక్కడ వాళ్ళు పక్కలో బళ్ళెం పెట్టి చూసినప్పుడు నీరు రక్తము అంటే ఆఖరి బొట్టు వరకు నీరు వచ్చే వరకు ఆ రక్తము కూడా
ప్రభు మన కోసమే కార్చాడని గుర్తుపెట్టుకోవాలి. సిలువలో కృప ఆవరించబడింది. రోమ 6:14 మీరు కృపకే దాసులు. ప్రభువుకు మనము మనపై సైతాను ఏ రకంగా పాపము ప్రభుత్వం చేయదు. మన సిలువ ద్వారా పరలోకంలోకి వెళ్ళే ప్రవేశం పొందుతున్నాం. సిలువలో క్షమా శక్తి ఉంది. పవర్ ఆఫ్ ఫర్గివ్‌నెస్. మరి పాప శక్తి నుంచి మన విడుదల ఇచ్చింది. పాప శక్తి విడుదలైపోయింది. క్షమా శక్తిని మనం చూస్తున్నాం. పవర్ ఆఫ్ ఫర్గివ్‌నెస్. మూడవదిగా పవర్ ఆఫ్ లవ్. ప్రేమ యొక్క శక్తిని మనం చూస్తున్నాం. అదే ప్రేమ శక్తే యోహాను 3:16 దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. తర్వాత పవర్ ఆఫ్ హ్యూమిలిటీ, వినయంతో కూడింది. ఫిలిప్పి 2లో చూసుకున్నాం కదా. వినయంతో దేవుడు మనకి ఎంత సహనం చూపించాడో. మరి క్రీస్తు శిష్యుల పాదాలు కూడా కడిగాడు. పవర్ ఆఫ్ హ్యూమిలిటీ. తర్వాత మనకు నిరీక్షణ ఇచ్చాడు. పవర్ ఆఫ్ హోప్, నిరీక్షణతో కూడిన శక్తి ఇచ్చాడు. తర్వాత పవర్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ యొక్క శక్తిని మనం పొందుకుంటున్నాం. ప్రతివాడని రక్షణ పొందుతాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణము. రోమా 6:23 విశ్వాసమే విజయోత్సాహంతో ఊరేగుతున్నాం. 2 కొరింథీ 2:14. ఈ రకంగా ప్రభు మనకి ఇచ్చినటువంటి శిలువ యాగం ద్వారా ఇచ్చిన గొప్ప మేళ్ళు మనం చూస్తున్నాం. మరి నీకోతం కూడా ఆ గతంలో చాటుగా ఉండేవాడు. ముందుకొచ్చి మరి ఆ టైంలోనే ఇతర సర్పము మరి ఏ విధంగా ఉందో మనిషి కుమారుడు లేపబడతాడని కూడా నికోదేముతో చెప్పడం జరుగుతుంది. మరి క్రీస్తు అన్నీ చెప్పుకొచ్చాడండి. ముందు ఏం జరగబోతుందో. మరి నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు, మరి హేళనగా మాట్లాడారు. ఎన్నో మరి అగ్ని పరీక్ష ఎదుర్కొన్నాడు. తర్వాత గెస్సమనే దగ్గర చెమట రక్తంగా కారపడింది. ఎన్ని శ్రమలు పడ్డాడు. ఆ శ్రమలన్నీ కూడా మనం గమనించుకోకొకటి నిప్పు లాంటి. మరి ఇంకొక అనుభవం గమనిస్తే ఇస్సాకు, అబ్రహాము బలికి పీఠం దగ్గరికి అక్కడికి వెళ్ళినప్పుడు అవన్నీ నిప్పు, మరి కత్తి ఉంది, మరి బలిపశువేది అడుగుతారు చూసారా. అక్కడ నిప్పేమో ఉగ్రతకు, ఖడ్గమేమో తీర్పుకు గుర్తు. అది క్రీస్తు శిలువలో నెరవేరింది. క్రీస్తు ఉగ్రత పొందాడు. తర్వాత న్యాయ తీర్పును పొందాడు ఆయన చివరికి. తర్వాత ఆయన దేవునితో సపరేట్ అయ్యి మరి దేవా చెయ్యి విడిచి ఎందుకని అడిగాడు. కానీ ఆయన అన్యాయపు సెంటెన్స్ పొందినప్పటికీ ప్రభువు మరి మన కోసం, మన రక్షణ కోసం ఆయన దూరం అయ్యి ఆ దేవుని చేతిలో మన చేయి వేయడం కోసమే సపరేట్ అయ్యాడని మనం గుర్తుపెట్టుకోవాలి. శిలువ శక్తి ఏం చేస్తుంది? ఇది చాలా చక్కటి మాటలండి. నేను సేకరించిన మాటలు ఇది మీకు చెప్తాను. ఏంటంటే, తగ్గింపు నేర్పే శిలువ శక్తి, బంధకాలను విడుదల చేయగల శిలువ శక్తి, జీవితాలను రూపాంతరం చేసే శిలువ శక్తి, ఎవరినైనా క్షమించగల శిలువ శక్తి, జ్ఞానం ఇచ్చే శక్తి, పవిత్రపరిచే శక్తి, పునరుద్ధాన శక్తి, పాపాన్ని బరహరించే శక్తి శిలువ శక్తి, మానవ జాతిని రక్షించే శిలువ శక్తి, మానవుని దేవునిలో కలిపేటువంటి శిలువ శక్తి, విధేయత నేర్పే శిలువ శక్తి, నీతిమంతులుగా తీర్చే శక్తి, పాపాలను పరిహరించే శిలువ శక్తి, మానవ జాతిని రక్షించే శిలువ శక్తి, క్రీస్తులో స్థిరపరిచే శిలువ శక్తి, మరి జీవితాలను మార్చే శిలువ శక్తి, బలమైన కట్లను తురించే శిలువ శక్తి, పశ్చాత్తాపం కలిగించే శిలువ శక్తి, శత్రువులను ఓడించే శిలువ శక్తి, కోల్పోయిన సమకూర్చే శిలువ శక్తి, మనల్ని పవిత్రపరిచే శిలువ శక్తి, మన మానవ జాతిని రక్షించే శిలువ శక్తి, క్రీస్తులో స్థిరపరిచే శిలువ శక్తి, విలువైన విలువైన వ్యక్తులుగా మార్చేది శిలువ శక్తి, గతాన్ని సమాధి చేసేది శిలువ శక్తి, పగిలిన హృదయాన్ని సరిచేయగల శిలువ శక్తి, ముఖ్యంగా ఉజ్జీవింపజేసే శిలువ శక్తి, శిలువ శక్తిలో అత్యధిక కృప పొంది ఉంచేటువంటి శిలువ శక్తి, నిత్య జీవాన్ని దయచేసే శిలువ శక్తి, మన చరిత్ర మార్చగల శిలువ శక్తి, ఆత్మీయ దప్పిక తీర్చగల శిలువ శక్తి, ప్రతి గాయాన్ని కట్టగల శిలువ శక్తి, శత్రువును ఓడించే శిలువ శక్తి, కోల్పోయింది సమకూర్చే శిలువ శక్తి, బాధ్యతలు నేర్పించే శిలువ శక్తి, ప్రతి భారాన్ని భరించగల శిలువ శక్తి, తగ్గింపు నేర్పే శిలువ శక్తి, వాగ్దాలు నెరవేర్చే శిలువ శక్తి, క్రీస్తు ప్రేమను ప్రకటించే సమర్థతని ఇచ్చేది శిలువ శక్తి, సమర్పణ నేర్పేది శిలువ శక్తి, సహన నేర్పేది శిలువ శక్తి, దేవుని చిత్తాన్ని నేర్పే శిలువ శక్తి. శిలువ శక్తిలోనే సమస్త అధికారం ఉంది, తగ్గింపు ఉంది. అది చాలా విలువైనది. కాబట్టి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని మనం ప్రభువుని పూర్తిగా శిలువ శక్తిని ఆశ్రయిద్దాం. అట్టి కృప మనందరికి ప్రభు మనకి అనుగ్రహించుగాక. ఆమేన్.